రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ పెడుతుందని తెలియగానే అనేక వర్గాల ప్రజలు ప్రతిపక్షంగా మా దగ్గరికి వస్తున్నారు, అనేక రకాల విజ్ఞప్తులు చేస్తున్నారు. అసెంబ్లీలో మా సమస్యలు లేవనెత్తండి, ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీల విషయంలో నిలదీయండి, మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటండి అని చెప్పి అనేక వర్గాల ప్రజలు, ఉద్యోగస్తులు మమ్మల్ని ప్రభుత్వం ఎట్లా మోసం చేసిందో చెప్పండి శాసనసభలో అని చెప్పి వారు అడుగుతున్నారు. నిరుద్యోగ యువత ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలి, మాకు వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించినట్టు చేయాలి. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిందో వెంటనే సంవత్సరంలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అప్పటి వరకు అర్హులైన నిరుద్యోగులందరికీ 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చిందో, వాళ్ళ కేంద్ర నాయకత్వాన్ని తీసుకొచ్చి రాహుల్ గాంధీ సాక్షిగా ఏదైతే చెప్పిందో దాన్ని వెంటనే అమలు చేయించాలి, ప్రభుత్వం పైన మీరు ఒత్తిడి పెంచాలి, శాసనసభలో దీన్ని ప్రధానమైన అంశంగా తీసుకోవాలని చెప్పి విద్యార్థి యువజన సంఘాలు వారు కూడా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విద్యార్థినులు మాకేదైతే స్కూటీలు ఇస్తానని చెప్పి ప్రియాంక గారితో మాట ఇప్పించిందో ఆ అంశం కూడా లేవనెత్తండి అని చెప్పి నిన్న మొన్న అనేక మంది విద్యార్థులు వచ్చి పిటిషన్లు ఇవ్వడం జరిగింది. గ్రామాల్లో రైతులైతే అసలు మేము 2014 కంటే ముందు దారుణమైంది మా పరిస్థితి. ఇప్పుడు ప్రతి విషయంలో దెబ్బతిన్నాం, మోసపోయినాం. ఇస్తున్న హామీలు పక్కన పెట్టి మాకు ఇస్తున్న రుణమాఫీ విషయంలో మోసం చేసి, రైతు భరోసా విషయంలో మోసం చేసి, కనీసం ఎరువుల బస్తాలు కూడా ఇవ్వలేని పనికిమాలిన ప్రభుత్వాన్ని నిలదీయండి అని చెప్పి రైతాంగం మొత్తుకుంటున్నారు. కనీసం కేసీఆర్ ఇచ్చిన 24 గంటలు కరెంటు కూడా ఇవ్వలేని ఈ చేతగాని ప్రభుత్వం దాన్ని మెడలు వంచే పద్ధతుల్లో ముళ్ళగర్రతోని అల్లించాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఇది ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడ్డట్టుంది. మేము రైతాంగం మొత్తుకుంటుంటే దానిపైన కూడా నిలదీయండి అని చెప్పి వారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అనేక చోట్ల నుంచి తప్పకుండా అనేక సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో చర్చించాల్సినవి. కనీసం నిన్న మొన్న వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వానికి మాత్రం సోయి లేకుండా ఉంది. ఎక్కడికక్కడ ఉద్యోగస్తులు వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా ఇది మా బాధ్యత అనుకోని సహాయ చర్యలు చేస్తున్నారు తప్ప ప్రభుత్వం వైపు నుంచి, ప్రభుత్వ పెద్దల నుంచి ఎటువంటి డైరెక్షన్స్ కూడా లేవు. ఏ జిల్లాలో కూడా ఒక్క మంత్రి రివ్యూ చేసిన సందర్భంగానే జిల్లా కేంద్రంలో ఉండి అధికారుల వెంట ఉండి పనిచేసిన సందర్భంగానే మనం చూడలేదు. కేవలం ముఖ్యమంత్రి కాసేపు ఏదో తిరిగి వచ్చి మళ్ళీ అదే పాత పద్ధతుల్లో రోత మాటలే తప్ప వరదలకు పోయినప్పుడు కూడా కేసీఆర్ గారిని వదలలేదు. కేసీఆర్ గురించి బూతులు మాట్లాడడానికి ముఖ్యమంత్రి సంస్కారం గా స్థాయిలో ఉంది. ఇంత సంస్కారం లేని ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రజలు మాకు ఏదైతే విజ్ఞప్తులు చేస్తున్నారో, వీళ్ళ చేత మోసపోయిన అనేక వర్గాలు, ఒకవైపు ఆటో కార్మికులు కావచ్చు, ఇంకొక వైపు ఉపాధి హామీ కూలీలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు మొత్తుకుంటున్నారు. ఇప్పటికే 2 యాసంగిలు ఎండబెట్టిండ్రు. ఒకవైపు గోదావరి, కృష్ణలో నీళ్లు వైపు సముద్రంలో కలుస్తున్నా, ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో నల్గొండ నియోజకవర్గ రైతులు ప్రజలు మొత్తుకుంటున్నారు. ఇప్పుడు ఇన్ని వేల టీఎంసీల నీళ్లు మన కళ్ళ ముందే పోయి సముద్రంలో కలుస్తున్నాయి. ఇవాళకి కూడా అక్కడ ఉన్న మన ఉదయ సముద్రం 15 ఫీట్ల లోపలికి పోయింది. నేను గత వారం 10 రోజుల క్రితం వచ్చి చూపించి మరీ రైతాంగం తరఫున మా స్థానిక మాజీ శాసనసభ్యులు మా ఉపారెడ్డి గారు, భాస్కర్రావు గారు, మా జిల్లాలో ఇతర నాయకులందరం కలిసి వెళ్లి స్వయంగా మీడియా మిత్రులు తీసుకెళ్లి చూపించినాం. అగో నీళ్ళేం ఆరకంగా పోతున్నాయి, సముద్రం పాలవుతున్నాయి, ఈడ పొలాలేమో ఎండిపోతున్నాయి. నల్గొండ నియోజకవర్గంలో, నగరికల్ నియోజకవర్గంలో పైన దేవరకొండ, కొంత
నాగార్జునసాగర్లో కూడా పొలాలు ఎండిపోతున్నాయి అని చెప్పినప్పటికీ కూడా సోయలేదు. ఈ జిల్లా మంత్రికి ఎక్కడున్నాడో పత్తా ఉన్నాడు. వస్తే నిమిషంలో అక్కడ ఏదో పీకేది ఉన్నట్టు హైదరాబాద్లో వచ్చి హెలికాప్టర్ మీద వచ్చి నిమిషంలో వెళ్ళిపోవడం తప్ప జిల్లా పైన సోయలేదు, నియోజకవర్గం పైన సోయలేదు. ఇప్పటికీ కూడా ఇంకా తగ్గిన నీళ్లు ఉదయ సముద్రంలో కానీ పెరిగే పరిస్థితి కనబడతలేదు. ఎంత సోయి లేకుండా ఉన్నాడు. ఇప్పటికి కూడా ఇంత వర్షాలు ఒకవైపు పడుతున్నా ఇంకొక వైపు రైతాంగం ఆ వర్షంలోనే తడుచుకుంటూ యూరియా బస్తాల కొరకు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా చూస్తున్నాం మన సోషల్ మీడియాలో. ఒక్కొక్క రైతు మాకు 5 రోజుల కింద, 6 రోజుల కింద, 7 రోజుల కింద టోకెన్ ఇచ్చిండ్రు, బట్ బస్తా మాత్రం ఇయ్యలేదు అనే మాట చెప్తున్నారు. ఇది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ ప్రభుత్వం ఇంత సోయి లేకుండా ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ అన్ని సమస్యలు చర్చించేంత వరకు కూడా తప్పకుండా శాసనసభను నడిపించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ఎట్టి పరిస్థితుల్లో అన్ని సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. ప్రభుత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. శాసనసభ సాక్షిగా ప్రజల తరఫున కొట్లాడతాం. తెచ్చిన నివేదిక 4 నెలల కింద వచ్చిన నివేదికనే దాచిపెట్టుకున్నారు. ఈ నివేదికను కూడా నివేదిక లోపల పెట్టి వీళ్ళు ఇష్టం వచ్చిన అబద్దాలు ఆడే ప్రయత్నం చేస్తే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీరు అబద్దాలు మాట్లాడడానికి లేదు, మీ ఇష్టం వచ్చినాయి సోషల్ మీడియాలో కానీ ఇతర వెబ్సైట్లలో పెట్టి ప్రతిపక్ష పార్టీ నాయకులు దుష్ప్రచారం చేయడానికి వీల్లేదు. ఉంటే ఉన్న నివేదిక ఏదో బహిరంగంగా పెట్టండి అని చెప్పి మేమే డిమాండ్ చేసినాం. వాళ్ళు పెట్టడం కాదు, మేమే డిమాండ్ చేసినాం. మా ఇరిగేషన్ మాజీ మంత్రి మా శాసనసభ్యులు హరీష్ రావు గారే స్వయంగా వెళ్లి చీఫ్ సెక్రటరీని డిమాండ్ చేయడం జరిగింది. కేసీఆర్ గారి తరఫున కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. మాకు కాపీ ఇవ్వండి, బహిరంగపరచండి దాన్ని అని చెప్పి. కానీ దొంగ వేషాలు వేసి అసలు నివేదికలు ఏముందో తెలియదు, దీన్ని మూసిపెట్టి దీంట్లో ఏదో ఉంది అని చెప్పి మాయల పక్కీలాగా ఈ మంత్రాలు ఇస్తామని చెప్పి భయపెట్టించలాగా మంత్రగాలలాగా చేస్తా ఉన్నారు వీళ్ళు. అంతకుమించి ఈ ప్రభుత్వం దగ్గర ఏమీ కూడా లేదు. తప్పకుండా అన్నిటినీ ఎదుర్కొంటాం. ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనాన్ని బయటపెడతాం. ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని బయటపెడతాం. ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేసిన వైనాన్ని కూడా బయటపెడతాం. కాంగ్రెస్ పార్టీ తన మోసం బయటపడిందని, దాంట్లో నుంచి ప్రజల్ని మరొకసారి మోసం చేయడానికి, బీసీ ప్రజానికాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక డ్రామాలు వేస్తుంది. వాస్తవానికి హైకోర్టు 3 నెలల సమయం ఇచ్చింది నిజమే, కానీ 2 నెలలేమో నిద్రపోయి ఇవాళ ఒక దిక్కు వర్షాలు పడుతుంటే ప్రజల ఆస్తులు ప్రాణాలు వరదలు కొట్టుకపోతుంటే సోయి లేకుండా ఎన్నికల కమిషన్ కూడా ఒక అర్ధరహితమైన పద్ధతిలో పనిచేస్తుంది. నిన్న సాయంత్రం ఏమో ఓటర్ లిస్టులను మేము బహిరంగంగా పెట్టినామని మాట్లాడుతున్నాం. వాస్తవానికి రాజకీయ పార్టీలకు ఇవ్వాలి, వాళ్ళ విధి అది. మేము పెట్టినామని చెప్పి ఇవాళ జిల్లాలో మీటింగ్లు అని చెప్పి, రేపు పొద్దున మండలాల్లో మీటింగ్లు అని చెప్పి ఓటర్ లిస్టులలో అనేక అవకతవకలు ఉన్నాయి. ఏ గ్రామానికి ఆ గ్రామం ప్రతి ఓటర్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, చూసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. మీరు ఎక్కడో పెట్టినామని చెప్తే గ్రామీణ ప్రాంతంలో ఉండే ఒక ఓటర్కి ఎట్లా తెలుస్తుంది మీరు ఎక్కడ అప్లోడ్ చేసింది, ఎన్నడు అప్లోడ్ చేసింది ప్రజలకు తెలిసినట్టు చెప్పిందా ఎన్నికల కమిషన్? ఎన్నికల కమిషన్ కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఎన్నికల కమిషన్ కూడా పద్ధతి మార్చుకోవాలి. ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో, ప్రజలందరికీ తెలిసే రీతిలో ఆ ఓటర్ లిస్టులను ప్రచురించాలి. గ్రామ పంచాయతీల దగ్గర పెట్టిన సంగతి మాకే తెలియదు. కలెక్టర్లకు ఫోన్ చేసేంత వరకు సాధారణమైన ప్రజలు, ఓ దిక్కు వరదలు, వర్షాలు, ఓ దిక్కు వ్యవసాయ పనులతో ఇబ్బందులు ఉన్న ప్రజలకి ఏ రకంగా తెలుస్తుంది? ఒక్క రోజులో మేము పెట్టినామని చెప్తే టామ్ చేయాలి కదా, మొత్తం ప్రజలకు తెలిసే పద్ధతుల్లో చెప్పాలి కదా. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా ఓటర్ లిస్ట్ లో మీ పేరుందా లేదా చూసుకోండి, మా వాళ్ళు మాయం చేసిరా ఏంది చూసుకోండి అని చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఎన్నికల కమిషన్ కి ఆ బాధ్యత ఉంది. వాళ్ళ అధికార పార్టీ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో అధికారులను వాడి దుర్వినియోగం చేసి రకరకాల పద్ధతుల్లో మోసం చేస్తా ఉంది. ఇటువంటి పరిస్థితులలో సరైన సమయం ఇవ్వాలి. అందరూ ప్రతి ఒక్క ఓటరు కూడా తన పేరు ఉందో లేదో చూసుకోవడానికి కావాల్సినంత సమయం, రీజనబుల్ సమయాన్ని ఇవ్వాలి. కానీ ఇవాళ ఏదో హడావుడి అయిపోయినట్టు ఒదికేమో వర్షాలతో కొట్టుకపోతుంటే జిల్లాలో సోయి లేకుండా ఎలక్షన్ కమిషన్ కూడా పద్ధతి లేకుండా ప్రవర్తిస్తుంది. ఎలక్షన్ కమిషన్ కూడా తన విధానాన్ని మార్చుకోవాలి. ప్రజలకు సరైన సమయం ఇవ్వాలి. ఎన్నికలు సజావుగా జరిగేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.